శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నరదిష్టితో బాధపడుతున్నారా? ఎంతటి నరదిష్టి ఉన్నా తొందరగా తొలగిపోవాలంటే అమ్మవారు చెప్పిన విధంగా ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ఉండే నరదిష్టి ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలి అన్న నరదిష్టి అన్ని దిష్టిలన్నీ పోవాలి అంటే ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు ఉండే కంటి దిష్టి, నరదిష్టి అన్ని దోషాలు తొలగిపోతాయి. దిష్టి దోషాలు ఎలాంటివి తగలకుండా ఉంటుంది. కంటి దృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమను అద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటికి దృష్టి లోపాలు ఉండవు. కంటి దృష్టి దోషాలు తొలగిపోవాలి అంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమను అద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దిష్టి దోషాలు అస్సలే ఉండవు. పచ్చ కర్పూరం, కస్తూరి, పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం లభిస్తుంది. రుణ బాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం చాలా మంచిది. కులదైవం పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. మహాసుదర్శనం నరసింహ యంత్రం ఇంట్లో ఉంచడం ద్వారా నరదిష్టి నుండి ఉపశమనం పొందవచ్చు. ఇలా చెప్పినట్టు చేయండి. మీకు ఎలాంటి దిష్టి దోషాలు ఏమున్నా కూడా అన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఎలాంటి నరదిష్టినైనా ఈజీగా తీసేయగలదు.